హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఏడుకోతున్నామంటే మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ ఇన్ బల్లరేట్. అది పోయి చూపిస్తాం మీకు అందరికీ. ఫస్ట్ అయితే మనం ఒక బీపీ దగ్గర ఆగేసి ఒక కాఫీ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. ఫైనల్లీ బీపీకి వచ్చి కాఫీ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుండి అది 30 minutes డ్రైవ్ ఉంది. మధ్యలో మంచి మంచి స్పాట్స్ ఉంటాయి, చూపిస్తా. లేకపోతే డైరెక్ట్లీ సీ యూ దేర్. ఫైనలీ వీఆర్ హియర్. అటు ముంగట్టుకుంటుంది చెప్తా. ఇది ఆల్మోస్ట్ ఒక మంచి చిన్న ఫ్యామిలీ గెట్ అవే స్పాట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇవి బార్బిక్యూ మిషన్స్. అటు ముంగట్టుకు పోతే ఆడ చిన్న పార్క్, చిన్న ప్లే ఏరియా పిల్లల కోసం. ప్లస్ అటు మనకి అక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడికి నేను ఫస్ట్ ఒక 3 years బ్యాక్ వచ్చిన. 3 years బ్యాక్ ఎట్లుందో ఇప్పుడు సేమ్ అట్లే ఉంది. ఇప్పుడు నాకు తెలిసి వాడుకొని చెప్పుకుండొచ్చు. పోదాం ఒకసారి ఆ వ్యూ పాయింట్ పోయి చూసుకుందాం. అక్కడ మోస్ట్లీ నిన్న మాత్రం తుక్కు వర్షం పడ్డది. ఆ వర్షానికి వాటర్ ఉంటాయి, ఛాన్సెస్ ఉన్నాయి. బా కొంచెం క్లియర్ వినిపిస్తుంది వాటర్ ఫాల్ అయితే. వా వాటర్ ఫాల్ మాత్రం క్రేజీ ఉంది. మాత్రం విపరీతంగా ఉంది, క్రేజీ. వర్త్. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కొన్ని ఫొటోస్ దిగినాయి చెట్టు దగ్గర. ఆ ఫొటోస్ ఇక్కడ వేస్తాం మోస్ట్లీ. ఇప్పుడు కాదు, నేను ఇంకో 2 ఫ్రెండ్స్ కలిసి ఒక 3 years బ్యాక్ ఇక్కడికి ఆస్ట్రేలియాకి వచ్చిన కొత్తలో వచ్చినాం ఇక్కడికి. ఆ ఫొటోస్ ఇక్కడ పైన వేస్తా. పాత లుకోట్ దగ్గర దిగిన ఫొటోస్ కానీ, ఈ చెట్టు దగ్గర దిగిన ఫొటోస్ కానీ. మోస్ట్లీ మేము వచ్చినప్పుడు ఇంత వాటర్ లేకుండే. నిన్న వర్షం పడ్డది, మాకు ఒక అడ్వాంటేజ్ అయింది. దానివల్ల ఇక్కడ మంచిగా వాటర్ వచ్చేసినాయి. ఆ కరెక్ట్ ప్రాపర్గా లుకౌట్ పాయింట్ నుంచి చూపిస్తాం మీకు. అది ఇది మనకి లుకౌట్ పాయింట్ నుంచి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ప్రాపర్గా ఎండ్ ఉంది. వ్యూ పాయింట్ మాత్రం క్రేజీ ఉంది, కానీ ఇక్కడ మాత్రం విపరీత గాలి ఉంది. అక్కడ ఉంది వాటర్ ఫాల్స్. ఇంకా ఇటు నుంచి ఒక చిన్న వాక్వే ఉంది. ఆ వాక్వే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఈ వాక్వే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అక్కడ దాకా పోవచ్చు, ఈ పాయింట్ వరకు పోవచ్చు. అప్పుడు అంత కిందికి పోయేంత అనిపించట్లేదు. ఆడ నో యాక్సెస్ టు దిస్ పాయింట్ అని ఉన్నది. రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు మేము. బట్ ఏంటంటే వ్యూ మాత్రం క్రేజీ. ఇడికి 1/2 hour డ్రైవ్ చేసి వచ్చి వర్త్ ఇట్. ఇక్కడ అది తెలియదు నాకు. అది అటు పోవాలని ఉంది, కానీ ఇక్కడ బోర్డు పెట్టేసినాడు నో యాక్సెస్ టు దిస్ పాయింట్ అని. ఇక్కడికి 3 years బ్యాక్ వచ్చినప్పుడు వాటర్ ఫాల్ ఏదో పిల్లోడు చూసినట్టు ఉంటుండే, ఇంత సన్నం వస్తుండే. ఇప్పుడేమో ఘోరంగా వస్తుంది, వేరే లెవెల్ ఉంది. నిన్న వర్షం పడ్డది, అది మంచి వెరిఫై అయిపోయింది. ఆ వర్షం పడట్లా కొంచెం వాటర్ మంచిగా నిండిపోయి సూపర్ ఫాల్స్ ఉన్నది. ఇక్కడ చిన్నగా మంచిగా రెస్ట్ రూమ్స్, ఆడ బార్బిక్యూ స్పాటు, ఆడ బెంచ్లు, పిల్లలకి ఉయ్యాలన్నీ ఉన్నాయి. మనం కూడా కొంచెం టైం పాస్ చేద్దాం ఉయ్యాల అక్కడికి పోయి. అదే మన వాటర్ ఫాల్ స్టార్టింగ్ పాయింట్ కాడికి వస్తాం. స్టార్టింగ్ అంటే జస్ట్ వాటర్ ఫాల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆడికి వచ్చేసాం మనం. ముందుకి కొంచెం క్రేజీ ఉంది వ్యూ. ఇక్కడ నుంచి చిన్న పాండ్ కైండ్ ఆఫ్, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు నుంచి అక్కడ వెళ్ళిపోతుంది. అదే వాటర్ ఫాల్, మెయిన్ వాటర్ ఫాల్. మన అక్కడ ఇట్లా క్రేజీ ఉంది దారి ఇక్కడ. వావ్, పక్కనకు వచ్చేసినాం మనం. డైరెక్ట్ రోడ్డు ఉన్నది, మేము తుప్పలకి వెళ్ళి వచ్చినాం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రోడ్డు ఉందని.
తుప్పులకెళ్ళి వచ్చినాం మొత్తం. ఎంత మంచిగా వాక్ పెట్టింది ఇక్కడ. ఈ వాక్ వేసి పెట్టుకొని తుప్పులకి నడుచుకుంటూ వస్తున్నాం. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇక్కడికి వచ్చినాం కానీ ఈ స్పాట్కి రాలే. ఆ వాటర్ ఫాల్ దగ్గర ఇంటికి వెళ్ళిపోయాం కానీ. అబ్బా 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 అబ్బా. ఇక్కడ బాగుంది ప్రశాంతంగా. చిన్న లైట్ సౌండ్. ఇది సిరీస్ చిన్న ప్లాట్ఫామ్ ఉంది. ప్లాట్ఫామ్ నుంచి వాటర్ పోతున్నాయి. అటు ఎందుకు రా షూ కడతాయి కాలు కొడుతున్నా వల్ల. ఇటు అటు క్రాస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ షూ తీసేయాలి. కానీ చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. చచ్చిపోతాం ఆ చలికి. ఇంకా దొల్లు తిరిగిపోతుంది. ఇంకా చెప్పులు లేకుండా చలిలో పోతే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా కాళ్ళు గడ్డలు కడతాయి, కాళ్ళు పని చేయాయి. ఇక్కడే ఉంది వాటర్ మీటర్ సంథింగ్. ఎన్ని మీటర్లు ఏందనేది సంథింగ్. ఇక్కడ స్కేల్ ఉంది. ఇది 0.3 దగ్గర ఉన్నది. 0.3 మీటర్స్ అనుకుంటా. డెప్త్ ఆఫ్ వాటర్ 0.3 మీటర్స్ అనుకుంటా. మనది అది అంత చదువుకోలేము మనం అంతా దాని గురించి. లెట్స్ గో టు ద పార్క్ ఏరియా. పార్క్ పోవాలనుకున్నాం కానీ పార్క్ పోలే. మంచిగా అనిపించి వస్తుందా. ఇప్పుడు పార్క్ పోయి కొంచెం భుజాల్లోకి వెళ్ళిపోయాం. మంచి 2 ఉయ్యాలు ఉన్నాయి. నల్ల కూర్చోరా. చిన్నపిల్లలు ఇవ్వాలి నల్ల కూర్చో. మనకి మంచి సన్ ఉన్నది. మన విండ్ వీల్స్, మంచి గాలి. ఒకటి స్వింగ్ది సీసా ఉన్నది కానీ కింద వాటర్ ఉన్నాయి. మనం ఏం చేయలేము ఇక్కడ. ఇక ఇది వీనికి సెట్ అవుతుంది. కూర్చోరా నువ్వు. ఎక్కరా ఎక్కరా బాగుంది నీకు అది. రేపు పడతారా రేపు పూరా కూర్చోరా. అరే ఇక్కడ కాళ్ళు పెట్టేసి కూర్చో అంతేదా. ఇటు రారా నువ్వు. ఓరే కొడతాయి నువ్వు. మనం ఏం చేస్తాం నా పిల్లలకు ఎవరు తెలియదు నాకు అది. ఇది చూడరా ఇట్లా కూర్చో. సోఫాలో కూర్చోడు కూర్చో మంచిగా. ఇట్లా మనం ఎంత పెద్దగా అయినా లోపల పిల్ల కుత్తేశ్వరాలు ఉంటాయి కదా, అవి ఎటుపోవు. చూడాలంత మంచి టైం పాస్. మరి కాళ్ళు పట్టాయి కానీ ಎಷ್ಟು కూర్చున్నాం అంతే. జనాలు కనబడతలేదు. ఏది కాలంలో జనాలు కనబడతలేదు. కిందికి అంటున్నారు జనాలు అంతా. మనం వచ్చినప్పుడు ఎవరు లేడు. 1 2 3 ఇంకా 5 కార్లు వచ్చినాయి మీదికి వెళ్ళి. అట్లుంటుంది మనం అడుగు పెడితే. మోసం మన తెలుగు. అరే ఇక్కడికి తెలుగులో చాలా తక్కువ వచ్చేది ఇక్కడికి. ప్రాపర్ ఏంటంటే ఇక్కడ మంచి వీకెండ్కి ఒక చిన్న ఫ్యామిలీ ఉంటే వచ్చేసి బాబీకి సెటప్ చేసుకొని ఒక 4-5 గంటలు టైం స్పెండ్ చేసి ఆడుకొని వెళ్ళిపోవచ్చు పిల్లలతో. ఇలా అంట్లో సేమ్ ఉండదు కానీ ప్రాపర్ ప్లాన్ చేసుకొని బాబీకి చేసుకొని వచ్చినాం అనుకో ప్రాపర్ ఉంటుంది మనకి. ప్రాపర్ రికమెండ్ చేస్తా. బల్రోడ్లో ఏమైనా మన ఫ్యామిలీస్ ఉంటాయి, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఏమైనా ఉంటే వచ్చేసేరి మంచిగా బాబీకి తీసుకొచ్చుకోరి చిన్న పిల్లలతోని. మంచిగా చిన్న ప్లే ఏరియా ఉంది. మేము రావద్దు. ప్రాపర్ చిన్న ప్లే ఏరియా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. చిన్న బాబీకి సెటప్ ఉంది. ఆ టాయిలెట్స్ ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది లేదు. వర్షం పడుతున్నాడు ఇక్కడ. అంతా వర్షం పడుతున్నాడు. రీ మబ్బు ఘోరంగా బ్లాక్ అయిపోయిందిరా. వర్షం పడుతున్నాడు ఆల్రెడీ. మనం పడకపోతే కార్లు ఎక్కేద్దాం పడే టైంకి. వాటర్ ఫాల్స్ ఉంది ఇటు తక్కువ. ఇటు అటు చలిపోతుంది. ఇటు ఇది కాదు, ఇది చెప్పాలి. రోడ్ చూడు ఎంత మంచిగా ఉందో. టైంలో చూడండి వెళ్ళిపోతుంది అటు. ఇట్ ఈస్ కంప్లీట్ డార్క్. 2 phases. ఇటు డార్క్, ఇటు బ్రైట్. నాకు తెలిసి ఇక్కడ తుక్కు వర్షం పడుతుంది కొద్దిసేపట్ల. తుక్కు కొడుతుంది వర్షం. ఆ వర్షం పడే లోపల కార్లు ఉండాలి. అంటే కూర్చోలేదు. నేను కూర్చున్నా కానీ వచ్చి మంచిగా కూర్చున్నాం వాళ్ళ పిల్ల కొత్త. కరెక్టే. ఫైనల్లీ లీవింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఏమైంది? నేను ఈరోజు వర్షం ఉంది అనుకున్నారా కానీ వర్షం లేదు.
టైంకి వచ్చాను ప్రాపర్గా వర్షం మిస్ చేసుకుంటే వేస్ట్. కానీ నిన్నొస్తే మాత్రం బిస్కెట్ అయ్యేది. అదే నిన్న నించోలే మేడం. అదే నిన్న వర్షము ప్లస్ ఎక్కువ గాలి ఉండే. నిన్న ఈరోజు కొంచెం పర్లేదు, వర్షం లేదు. మెయిన్ వర్షం లేదు, కారుతా ఉంటుంది. షూలు ఎక్కువ తీసుకున్నాం. జస్ట్ హ్యాట్ పెట్టుకోవాలి, చెవులు కవర్ చేసుకున్నట్టు పెట్టుకుంటే అయిపోతుంది. కానీ ఎప్పుడు ఇంత సాధారణంగా ఇంత విండి ఉండదురా. ఇవాళ మరీ ఘోరంగా ఉంది. ఇవాళ ఎక్కువ ఉంది విండి చెప్పాలంటే. నువ్వు బల్లెట్కి ఎన్ని సంవత్సరాలు అవుతున్నారు వచ్చి? అదే సేమ్, అదే నీకన్నా 1 year తక్కువ. 2 years అవుతుంది బల్లెట్కి వచ్చి. అంటే ముందు బ్రిస్బేన్ ఉన్నావు కదా. నీకు తెలుసా నీకు ముందే? మేము ఎవరిని అడిగిన ఉండే నియరెస్ట్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా చూడడానికి అంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్లో ఇది ఉంది అది అంటే వచ్చినాం. కానీ ఏంటంటే ఫస్ట్ నీకు ఒక రోడ్ ఇప్పించిన చూసినావా, రాంగ్ రోడ్ అని చెప్పేసి లోపలికి పోతే వెనక కోదాం అని చెప్పేసి ఫస్ట్ ఆడికి పోయి బిస్కెట్ అయినాం. మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ ఒక 10 minutes ఎంత డ్రైవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వచ్చేసాం. అదే అంటే ఇది ఆల్మోస్ట్ ఈ స్పాట్ చాలా మందికి తెలియదు ఇది, కానీ మంచి లుక్అవుట్ పాయింట్ ఇది. ఇంత హైప్ లేపుతున్నా అని చెప్పేసి అంత బిస్కెట్ అయ్యాను. కానీ ఏంటంటే వర్షం పడే 2-3 days వేసుకొస్తే ప్రాపర్ ఉంటుంది, వాటర్ మంచిగా కనిపిస్తుంది. ఇక వర్షం లేదు ఎండలోనే అంటే మోస్ట్లీ వాటర్ కనిపించకపోవచ్చు. కానీ ఏంటంటే ప్రాపర్ గెట్ అవే స్పాట్ మనకి. మేము వచ్చిన కరెక్ట్ టైం అయింది. ఇక్కడికి వచ్చేవరకు ఆల్మోస్ట్ వచ్చేస్తున్నారు చిన్న 1 by 1 వచ్చేస్తున్నారు ఇక్కడికి. మనం ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికే దారిలో బనియాంగ్ వ్యూ పాయింట్ ఉంది. ఆ బనియాంగ్ వ్యూ పాయింట్లో ఆల్మోస్ట్ నీకు సగం బల్లడ్ కనిపిస్తుంది నాకు తెలిసి పైన నుండి వ్యూ పాయింట్. చూద్దాం ఈరోజు వ్యూ ఎట్లా ఉంటుంది అనేది. వర్షం పడదు నాకు తెలిసి, క్లియర్ అయిపోయినాయి క్లౌడ్లు. తెలియదు. ఇక్కడ మనకు 15 minutesలో బనియాంగ్ వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్లోకి పోయి పైకి ఎక్కుతామా ఎక్కమా అనేది అక్కడ ఉన్న వెదర్ని బట్టి. వర్షం పడితే వచ్చేస్తాం వెనకాలకి, వర్షం పడకపోతే వెళ్ళిపోదాం. మోస్ట్లీ అక్కడ వ్యూ పాయింట్లో కలుద్దాం. లెట్స్ గో. ఇంకోటి మనకి గూగుల్లో లాల్లా లుక్అవుట్ పాయింట్ అని చూపిస్తే డైరెక్ట్ ఒక డైవర్షన్ వేరే తీసుకుపోతుంది. ఇక్కడ ఈ డైవర్షన్ అట్లా లోపల తీసుకుపోతుంది, కానీ లోపల కాకుండా మనం రైట్ సైడ్ వచ్చేసారు లోపలికి పోకుండా. లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, అది చూసుకొని వచ్చేస్తే బెటర్. ఇప్పుడు నేను ల్యాండ్స్కేప్ షూట్ చేసి పెడదాం మంచి మంచి వ్యూస్ అనుకుంటా, కానీ ఏంటంటే వీళ్ళు అక్కడనే ల్యాండ్స్కేప్లకైనా స్కిప్ కొట్టి పడేస్తారు ఎక్కడ విజిట్ చేయాలి. కానీ ఏంటంటే నీకు ఆస్ట్రేలియా మొత్తం ఉండేటి ల్యాండ్స్కేప్స్ ఎక్కువ. నువ్వు ఆస్ట్రేలియా తిరిగినావు చూసినావు అంటే ఆ ఉండే స్పాట్ కంటే ఆ పోయే రూట్ ఎంజాయ్ చేస్తావు నువ్వు ఫస్ట్ ఏదైనా. ఇక్కడ మనకి లాలాల్ ఆంజాక్ మెమోరియల్ పార్క్ అని ఉంది. అది ఏందో చూద్దాం ఒకసారి. ఇటే అనుకుంటా, ఇటే ఉంది కదా బోర్డు. అది ఏమో మరి మన ఓన్లీ వీక్ డేస్ ఓపెన్ ఉంటుంది అంటుండే. ఇది చూద్దాం. మనం ఈరోజు సండే వచ్చినాము, ఓపెన్ అంటే ఎక్స్ప్లోర్ చేద్దాం, లేకపోతే లైట్ ఇంటికి వెళ్ళిపోదాం అంతే. ఓ ఓ ఓ ఓ కూల్ 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 కూల్. ఆల్మోస్ట్ చిన్న అడవి లోపలికి పోతున్నాం ఇక్కడ. సారీ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ ఏం కనిపించట్లే, చక్కగా బనియాంగ్ వెళ్ళిపోతున్నాం. చెప్పేది నువ్వు ఆడ మెమోరియల్ పార్క్ అని బోర్డు ఉంది. అది ఫ్రెండ్ అక్కడ నుంచి చూపించిన డోమ్ చూపించిన వెళ్ళట్లా నువ్వు వాడికి. నువ్వు ఎనట్లా అది అక్కడ డోమ్ చూసా, అక్కడ నుంచి వెళ్ళాలి రమే అని చెప్తే ఎనట్లా నువ్వు. ఆడ ఫ్రంట్ డోమ్ ఉందా ఆడు, అది నీకు ఇటు పక్క ఒక పెంకుల హౌస్ లో ఉందా అది. అది తెలియదు నాకు, అది మాకేం కనిపించలే. ఇక్కడ కనిపించకపోతున్నా చక్కగా వెళ్ళిపోతున్నాం. చూడలేదు ఇడు పారా, నువ్వు వెనకకు పారా, ఫస్ట్ నువ్వు వెనకకు పారా. 2 kilometers ఆడ లేదురా బై, ఆడ లేదు, ఆడ లేదు. వీడియో కథలు పడతాను కానీ ఆడ లేదు. ఆడ పార్క్ అని మన మెమోరియల్ పార్క్ అని బోర్డు ఉంది, కానీ ఎడకాసిన ముంగడికి వస్తే మొత్తం ఇల్లు ఏమున్నాయి, ఇల్లు ఉన్నాయి తప్పితే పార్క్ గిరికి ఏం కనిపించలే. చక్కగా బనియాంగ్ వెళ్ళిపోతున్నాం. బనియాంగ్ లుక్అవుట్ పాయింట్కి మంచి సన్నీ ఉంది. ఈరోజు వ్యూ ఖతర్నాక్ వస్తుంది. మంచి స్ట్రేట్ డాంబర్ రోడ్ ఉంది మంచిగా. ఆడ మెమోరియల్ పార్క్ అడిగి లోపలికి వచ్చినాము, ఇక్కడ లేదు. లేకపోవట్లా మట్టి రోడ్లకి వెళ్ళిపోతున్నాం బనియాంకి. ఇడికి వెళ్ళి ఉంది 30 minutes డ్రైవ్ ఉంది ఇక్కడ నుండి. మళ్ళీ కలిసి ముంగట రోడ్లోకి వెళ్తాము. ఎప్పుడోదాం చూద్దాం అది ఎట్లుంటుంది అనేది. మొత్తం ఇప్పుడైతే ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ ఉన్నది, మట్టి రోడ్డే ఉన్నది. ఇక్కడ మొత్తం గుంతలు ఉన్నాయి రోడ్ అంతా. వెళ్ళుకో వ్యూ, చెట్లు, రోడ్లు. ఇది చూడరు, స్కిప్ కొట్టరు. ఇది ఇట్లా తిరిగేసి ఇట్లా పోయి మన వెనకాల వేరే మన ఆడ నోటరీ తీసినా అలాగే బయటకు వస్తావు. సీ ద రోడ్ బ్రో. ఈ వ్యూ బాగుంది. ఇక్కడ ఇదే ఇట్లుంటే పైనుండి చూసి ఇంకెట్లుంటుంది, సిటీ కనిపిస్తుంది పైనుండి. అలానే ఉంటుంది. ఫైనల్లీ వచ్చేసినాం మన బనియాంగ్ వ్యూ పాయింట్కి. ఇది ఇక్కడ సరౌండింగ్ వ్యూ. ఇది కార్ పార్కింగ్. ఇక్కడ మోస్ట్లీ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఏ లుక్అవుట్ పాయింట్కి వచ్చినా టాయిలెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా టాయిలెట్స్ అయితే ఎక్కడ చూసినా ఉంటాయి మోస్ట్లీ. దాని లుక్అవుట్ పాయింట్స్కి వస్తే ఒక చిన్న వాక్ చేయాలి ఇక్కడ నుండి. ఈ చిన్న వాక్ చేసుకుని ఒక 2 minutes అట్లా వాక్ చేసుకుంటూ లోపలికి పోతే
మంచి వ్యూ పాయింట్ ఉంటుంది ముంగట, అది చూపిస్తా. ప్రాపర్ వ్యూ. మంచిగా చెప్పాలంటే బాలరేట్లో కొంచెం వర్షం పడుతుంది అనుకుంటా, క్లౌడీ ఉంది కొంచెం. వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. నేను చినుకులు పడుతున్నాయి పైకైనా మన దాకా ఏముండదు, కానీ చూద్దాం. బాలరోడ్లో వర్షం పైన షెడ్ ఉంటుంది, అదే చెప్తున్నా. బాలరోడ్లో వర్షం పడుతుంది, ఈ పైకి ఎక్కే కొద్దీ మనకు కొంచెం చల్లగా గాలి పడుతుంది, బాగుంటుంది. ఇగో ఇదే టవర్, మనం అక్కడ పైకి చూస్తాం పైనుండి. మెట్లు ఎక్కాలి ఫస్ట్, ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మెట్లు జారుతాయి. అటు ఊరుంది ఆడ, ఆల్మోస్ట్ కొంచెం పైకి వచ్చేసినాము. వ్యూ మొత్తం క్రేజీ ఉంది, కానీ ఊర్లో వర్షం పడుతున్నట్టు ఉంది. అలా ఎంత పైకి వస్తామంటే ఈ చెట్లు పైన, అది కింద, పైకి మధ్య వాక్ చేసుకుంటూ వస్తున్నాము. ఊరు మాత్రం వేరే లెవెల్ ఉంది. అక్కడ దూరంగా ఇక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి. మనం ఇందాక పోయిన స్పాట్ అటు నియర్ బై అక్కడనే ఉంటుంది. అయిపోయిందా బాబు? గాలి మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ అడ్డం కూడా ఏం లేదు. ఈ విండికి తడుస్తాం గట్టిగా, వెళ్ళిపోయాం పై కిందికి. వ్యూ కనిపించట్లే. ఒక ఫ్రెండ్స్ కిందికి వెళ్ళిపోతున్నాం. వ్యూ కెమెరాలో కనిపించట్లేదు. కిందికి వెళ్ళిపోతున్నాం. చిన్న వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి. లెట్స్ గో సూన్. మన కెమెరా వాటర్ ప్రూఫ్ కాదు. కిందికి వచ్చేసినాం, వెళ్ళిపోతున్నాం. ఊర్లో వర్షం పడుతుంది, చెట్ల వల్ల వర్షం ఏర్పడట్లేదు ఇక్కడ, కానీ వర్షం స్టార్ట్ అయింది. చలి పెడుతుంది కాబట్టి ఆయాసం వచ్చినట్టు అవుతుంది. జిమ్ బంద్ చేసి 2 వారాలు అవుతుంది. మెట్లు ఎక్కుతానే జిమ్ ఏర్పడుతుంది మాకు. ఇక్కడ పిక్కలు పట్టేస్తున్నాయి. నాకు తెలిసి వర్షం పడే సూచనలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు కారు ఎక్కేసి ఇంటికి పోదాం. ఇప్పుడు టెంపరేచర్ చూడడానికి 8 ఉంది. ఇక్కడ ఫీల్స్ లైక్ -2. విండ్ మాత్రం 62 km/h అవుతుంది. విండ్ 62 km/h. గాలికి ఒక్కోసారి ఇంకో బక్క ఉన్నాడు అనుకో, కొట్టుకుని వెళ్ళిపోతావు విండ్కి. -2 degrees ఉంది. చలి విపరీతంగా అయిపోయింది, వర్షం పడుతుంది. ఇంతే. ఈ బల్లెట్లు ఏమన్నా ఇటు లుక్అవుట్ స్పాట్లకి ఏమైనా వచ్చినాం అనుకో, వెదర్ చూసుకొని సన్నీ ఉన్నప్పుడు రావాలి. మేము చూసినప్పుడు ఒక సన్నీ లేదు కానీ క్లౌడీ ఉండే, కానీ మొత్తం విండ్ ఉన్నది, వర్షం పడుతుంది. అందుకే ఇంకోసారి చూసుకొని రండి. ఇక్కడ నీకు ఏం కనబడట్లే, మంచిగా నీట్గా మంచు, వర్షము, గాలి అన్నిటితో కవర్ అయిపోయింది. ఈ రోడ్డు మాత్రం క్రేజీ ఉంది. చిన్న ఒక 2 minutes డ్రైవ్ మాత్రం ఇది, గుట్ట పైకి ఎక్కడం దిగడం మంచిగా నీట్గా ఉంది. అంతే. మనోడు ఏంటంటే జస్ట్ మంచి మెయిన్ రోడ్ల మీద, స్ట్రైట్గా హైవేల మీద మంచిగా కొడతాడు. ఒక ఘాట్ రోడ్లకి, ఊర్లలోకి వచ్చేవారికి కొంచెం దరుచుకుంటాడు పంపిల్లాడు. ఎవడు ఎట్లా వస్తాడు ఏంది కథ అంతే. అది మనకి ఏంటంటే ఓన్లీ మెయిన్ రోడ్ల మీద అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది. ఊర్లలో పెద్ద సిటీ ట్రాఫిక్లో, ఘాట్ రోడ్లలో ఎక్స్పీరియన్స్ లేదు మనకి. బట్ చిన్నదే కాబట్టి మనం చేస్తాడు, లేకపోతే మనమే ఎక్కుతాం డ్రైవింగ్ సీటు. అంటే నేను అంత ప్రొఫెషనల్ డ్రైవర్ని కాదు, కన్నాకొచ్చు. మేము ఏడికి వచ్చినాం, ఊళ్ళోకి వచ్చినాం. ఎందుకు? ఇంట్లో బువ్వ కూరలు ఏం లేవు. మనం చికెన్ తీసుకుపోదామని వచ్చినాం. మనకి ఏంటంటే ఈజీ ఫుడ్ చికెన్తోనే పిచ్చి పిచ్చి రెసిపీలు కొట్టచ్చు మనం ఈజీగా. ఊళ్ళోకి వచ్చినాం, చికెన్ తీసుకొని ఇంటికి పోయి వండుకొని తినుడే. ఇక పొద్దున కాఫీ, బనానా బ్రెడ్ తీసుకున్నాం, సరిపోయింది అప్పటి మట్టుకి. వచ్చేసినాం. ఊళ్ళోకి లోపలికి పోయి చికెన్ తీసుకొని లెట్స్ గో హోమ్ అండ్ కుక్ సంథింగ్. పడుతుంది. ఊళ్ళో నుంచి ఇంటికి వెళ్ళిపోదాం.
ఇప్పుడు ఇంటికి పోయి మంచిగా ముక్కలు కొట్టి ఈజీ రెసిపీ చెప్తాం మీకు ఇప్పుడు అందరికీ. ఈజీ రెసిపీ, 1 pot రెసిపీ. పిచ్చర్ ఇట్లా అయిపోతుంది. ఇట్లా కలపాలి, కూర పొయ్యి మీద వేసుకోవాలి, కూర అయిపోతుంది అంతే. ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ మేము పోయింది 10 o'clock పోయినాం. 12:30 అవుతుంది టైము. మంచి పేసే 2.5 hours పోయి చేసినాం అంటే దట్స్ గుడ్. మరి ఇప్పుడు చికెన్ తీసుకున్నాం కదా, చికెన్ ముక్కలు కొట్టేసుకొని అన్నీ వేసుకొని కర్రీ చేద్దాము. ఫస్ట్ గెటప్ చేంజ్ చేయాలి. గెటప్ చేంజ్ చేసినాం మనం. ఇప్పుడు చికెన్ కొట్టాలి. చికెన్ తీసుకొచ్చాం కదా, చికెన్ కొట్టేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ చికెన్ కొట్టేటప్పుడు ఇది వేసుకుందాం, ఎందుకంటే డ్రెస్ మీద పడుతుంది ఆ టైం మళ్ళీ. ఏంటంటే యాప్రాన్ కత్తి చూసిన కత్తి ఎట్లుందా? చికెన్ ఫస్ట్ మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలి. చికెన్ కట్ చేసి బౌల్ వేసుకున్నాం. ఈ బౌల్లోనే అన్నీ వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చికెన్ కట్ చేసుకున్నాక ఫస్ట్ దీనికి గినియన్ కట్ చేసుకోవాలి. 1 pot రెసిపీ కాబట్టి ఒకసారి చెప్పేస్తా. ఇది కిలో చికెన్ వాష్ చేసుకొని తీసుకొని దానిలో ఆనియన్స్ ఏంటంటే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నా. మీడియం సైజ్ ఆనియన్ వేసి అన్నీ 4 మిర్చీలు వేసేసుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. మాది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చగా ఎందుకు ఉందంటే మా దాంట్లో కొత్తిమీర, పుదీనా, మిర్చి అన్నీ ఉంటాయి ఇందులో. అందుకే మేము ఇంట్లో పట్టుకున్నది ఇది, అందుకే పచ్చగా ఉంది. ఉప్పు, మిర్చి ఇంకో స్పూన్ వేసి. ఇది మాదొక సీక్రెట్ మసాలా. ఇది ఎవరికి చెప్పాము ఇది రెసిపీ. మరి కాలిపోద్దురా రే, మండిపోద్ది మనకి అంతకు వేస్తే. కిలో చికెన్ ఇది. పసుపు, ఇక ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి దీన్ని. సాధారణంగా చేతులను కలపచ్చు, కానీ మనోడు గ్లౌజ్ వేసుకుంటాడు. ఎందుకు? చేతులు మండుతాయి అని. మనం వేసిన కారాలకి మసాలాలకి మండుతాయి. నెక్స్ట్ స్టవ్ దగ్గరకు వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇంకోటి మొన్న లాస్ట్ వీడియోలో ప్రాన్స్ వీడియో చేసినప్పుడు కిచెన్ ఏంద్రా గట్లుంది ఇట్లుంది అన్నారు అంతా. నాకు కమెంట్ వాళ్ళు పెట్టలే, కానీ నాకు పర్సనల్గా కలిసినప్పుడు అడిగారు అంతా. ఇక మొన్న కిచెన్ క్లీన్ చేసి మొత్తం ర్యాప్ చేసి పెట్టేసినాము. క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు కిచెన్, ఏం మరకలు పడకుండా. ఇది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. ఆల్మోస్ట్ 1 week అవుతుంది, కానీ ఏం పెద్ద మరకలు పడలేదు. ఇంకెన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ చార్జ్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ పోసుకొని, ఆయిల్ కూడా వేడైపోయింది. చికెన్ తీసుకురారా. చికెన్ వేసేసి ఈ కలుపు తిప్పు అయిపోయింది. చికెన్ వేసుకొని మంచిగా తిప్పుతూ ఉండాలంటే. కొంచెం పెద్ద పెట్టుకొని మంచిగా ఒక 5 minutes అలా తిప్పేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10-15 minutes ఉంచేసినామంటే మోస్ట్లీ ఫ్రై అయిపోతుంది. మంచిగా వాటర్ వచ్చేసినాయి. చికెన్ కర్రీ లాగా అయిపోయింది. తిప్పో మనం ఫ్రై అనుకున్నాం కానీ కర్రీ అయిపోతుంది, పర్లేదు. పులుసు కలుపుకోవాలి, రసం కలుపుకోవాలి, పర్లేదు బాగా వచ్చింది అని మేము అనుకుంటున్నాం. మనకి ఇక్కడ అంత వాటర్ ఎందుకు వచ్చిందంటే మన చికెన్లో ఆల్మోస్ట్ ఇక్కడ 20 to 30% వాటరే ఉంటుంది ఇక్కడ చికెన్లలో. అందుకే మనకు అంత వాటర్ వచ్చింది. వాటర్ ఆవిరేదాకా కుక్ చేసుకుందాం మంచిగా. మేము అనుకున్నది ఫ్రై, కానీ వచ్చింది కొంచెం గ్రేవీ వచ్చింది. మనకి ఏంటంటే అన్నలా కలుపుకోవడానికి ఫ్రై అవసరం లేదు కాబట్టి మనం కొంచెం గ్రేవీ ఉంచుకుందాం. ఏంటంటే ఇంకొక 5-10 minutes ఉడికితే 5-10 minutes కుక్ చేస్తే కర్రీ కుక్ అయిపోతుంది. అనుకుంటున్న చికెన్ కర్రీ వచ్చేసింది. దాన్ని ఇంతే ఇంకొంచెం వాటర్ పోయేటట్టు ఇంకొంచెంసేపు వాటినే మరిగిస్తాం అనుకో, మూత తీసేసి అది ఫ్రై అయిపోతుంది. ఇంకొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ మనకి మంచిగా దగ్గరికి అయిపోయింది కొంచెం గ్రేవీతోని. అంతే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అగైన్. బాయ్.